హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరో మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈరోజు మా పాప అయితే ఎగ్ దోశ కావాలని అడిగింది. చాలా డేస్ అయిపోతుంది ఎగ్ దోశ వేసుకొని, అందుకనేసి తను అడిగిందనేసి ఎగ్ దోశ చేస్తున్నా నేను. అండ్ దానికోసం కానీ కారం నూరు పెట్టుకున్నా, అదే దాని మీద ఎగ్ మీద రాస్తున్నా. అండ్ యాక్చువల్లీ నెయ్యి కూడా తను డైరెక్ట్గా వేస్తే తినదనమాట. ఇట్లా ఏదో ఒక దాంట్లో తనకు కనబడకుండా అండ్ ఆ స్మెల్ రాకుండా ఉంటేనే తను తింటుంది నెయ్యి. అందుకనే నేను డైరెక్ట్ దోశ మీద రాస్తా. తనకి దోశ అయిన తర్వాత దాని మీద వేసిస్తే తనకు నూనె లాగా అనిపించి తను అస్సలు తినదు, ఇష్టపడదు. ఆ స్మెల్ కూడా తెలియకుండా వేస్తే తనకి మంచిగా పడుతుంది, పడకుండా అట్లా ఏమి ఉండదు. కానీ తనకెందుకో స్మెల్ నచ్చదు అంతే. మళ్ళీ నువ్వు ఇదేలా నెయ్యి వేసినావు కదా, నాకు ఏం వద్దు అన్నట్టుగా చెప్తుంది. అండ్ మా పాప కారం కూడా ఎక్కువ తినదు అన్నట్టు. ఇట్లా ఎగ్లో డైరెక్ట్ దాని మీద రాసిస్తే మాత్రం తింటుంది. అందుకనేసి ఎట్లోకి అట్లా తన కడుపులో పడేయాలన్నట్టు అట్లా చేస్తున్నా. అండ్ నేనైతే ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలని అట్లా హోల్డ్లో పెట్టుకున్నా. ఇదైతే నేను ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయినా. అందులో చూసి అబ్బా ఇది ఇంత సింపులా, నేను కూడా చేస్తాను, నేను ఎందుకు ఏదు నేను కూడా చేస్తాను అన్నట్టు. నేను యాక్చువల్లీ ఇది ఒక షార్ట్ వీడియో కోసం నేను ఈ వీడియో తీసి పెట్టుకున్నా. బట్ ఫ్లాప్ అయింది. హిట్ అయితే షార్ట్గా పెడుతుంటే ఫ్లాప్ అయింది. కాబట్టి అసలు ఎందుకు ఫ్లాప్ అయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంది అని నేను మీతో షేర్ చేద్దాం అన్నట్టు నేను లాంగ్ వీడియోలో లాగా కన్వర్ట్ చేసేసిన దీన్ని. అండ్ యాక్చువల్లీ మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట. వీడియో తీయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, నాకు పిల్లల్ని పట్టుకోవడానికి ఆయన వీడియో తీయడానికి కూడా ఉండాలి కదా. అందుకే ఆయన ఉన్న రోజు పెట్టుకున్నా, ఆయన వీడియో తీస్తున్నా, నేను అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో ఏదైనా వీడియో చూసినప్పుడు అబ్బా ఇది ఇంత సింపుల్ అని నేను కూడా చేస్తా అని అనుకున్న వాటిల్లో ఇదొకటి అనమాట. చేస్తే కానీ అర్థం కాలే, వామ్మో ఇది ఇంత కష్టమా అనేసి మనం అనుకుంటాం కదా కొన్ని చూసి. అంటే షార్ట్స్ అవి చూసి అబ్బా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, నేను కూడా చేస్తాను, నాకు కూడా ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంత ఫాస్ట్గా మనం ఎంతసేపు చూస్తామంటే షార్ట్ అంటే మ్యాక్సిమం 30 సెకండ్, కొందరైతే 15 సెకండ్సే ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేర్ చేస్తారు. మనం వాళ్ళు తీయడానికి కూడా అంతనే పడతాయి. ఇన్ని వ్యూస్ వచ్చినాయి కాబట్టి నేను కూడా చేస్తాను అన్నట్టు ఇన్స్పైర్ అయ్యి చేస్తాం కదా. మనం చేస్తే కానీ అర్థం కాదు అది ఎంత కష్టం. సో అట్లా నాకు ఇది అర్థమైంది అనమాట. ఇది చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఏం చేస్తున్నామంటే బెలూన్ పంప్ ఉంటుంది కదా, అది మనం ఇంట్లోనే వాటర్ బాటిల్ తోటి ఎట్లా చేసుకోవాలనేసి నేను ఒక షార్ట్ వీడియో చూసిన అని చెప్పినా కదా. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలు ఎట్లా చెప్పారో నేను కూడా అట్లనే చేసిన. మరి అది ఎందుకు రాలేదనేది నాకు చేసిన తర్వాత ఓకే ఇట్లా నా చేయాల్సిందే అన్నట్టుగా చేసిన తర్వాత అర్థం. ఏదైతే చేస్తేనే అర్థమవుతుంది, ఊరికే చూస్తే ఏం అర్థమవుతుంది చెప్పండి. అండ్ బెలూన్స్ కూడా ఇప్పుడు మనకు కావాలి, ముందు ఒక అకేషన్ ఉంది కాబట్టి దానికి బెలూన్స్ కావాలి. ఊరికే ఎండు బెలూన్స్ అని ఊతాం, ఇట్లా బెలూన్ పంప్ ఉంటే ఎక్కువ క్వాంటిటీలో మనం బెలూన్స్ ఊదుకోవచ్చు అన్నట్టుగా. సో ఉంటే యూజ్ అవుతుంది ఎందుకైనా. అండ్ ఒక వీడియో అయినట్టు ఉంటుంది. నాకు కూడా బెలూన్ పంపు మనీ ఏం ఇన్వెస్ట్ చేయకుండా ఈజీగా 2-3 బెలూన్స్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ తోటి చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టుగా నేను ఇది ట్రై చేసిన. దానికోసానికే బాటిల్స్కి 2 హోల్స్ పెట్టిన, మూతకి హోల్ పెట్టిన. అండ్ బెలూన్స్ తెప్పించిన పిల్లలతోటి షాపుకి పోతే సేమ్ వీడియోలో చెప్పినట్టుగానే చేసి వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తే బెలూన్ మాత్రం వస్తలేదు. అదేంది ఎందుకు వస్తలేదని నేను మా ఆయన షాకు. ఆయన ఎన్నిసార్లు చూసిండంటే వీడియో ఒక 20-30 సార్లు చూడొచ్చు. సేమ్ ఇట్లనే చేసింది కదా, ఎందుకు వస్తలేదు, నువ్వు కూడా అట్లనే చేసినావు కదా, ఇంకెందుకు వస్తలే అని అంటే అప్పుడు మాకు అర్థమైన థింగ్ ఏంటంటే తీసుకోవాల్సింది ఇట్లాంటి బాటిల్ కాదు, అంటే స్ప్రైట్ బాటిల్ ఇట్లాంటి బాటిల్ కాదు. అదేంటంటే ఇట్లా మనం సింథటిక్ బాటిల్ ఉంటుంది కదా, అంటే స్మూత్గా ఉండాలి బాటిల్. మనం ఇట్లా ఒత్తితే మళ్ళీ అందులో నుంచి ఎయిర్ బయటకు వచ్చేసేయాలి, మొత్తంగా నటే పోవద్దు. అట్లాంటి బాటిల్ అయితేనే మనకి ఈ వీడియోకి పనికొస్తుంది, లేదనుకో అది వేస్టింగ్, అది పనికిరాదు. మాకు కూడా అట్లనే అయిపోయింది. సో ఈ బాటిల్ ఈ వీడియో వేయడం వల్ల ఓకే ఈ బెలూన్ పంప్ కావాలనుకుంటే ఇట్లాంటి బాటిల్ తీసుకోవాలి స్మూత్ది, సో ఎయిర్ బయటకు వచ్చేలాగా ఉండాలని అర్థమైంది. సో ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. వీడియో ఫ్లాప్ అయినా కూడా మా ప్రయత్నం చూసి ఏకంగా ప్రపంచమే స్తంభించిపోయి ప్రకృతే ఏమంటారు వర్షం కురిపిస్తుంది అనమాట. ఆ రోజు ఫస్ట్ వర్షం పడడం ఈ వర్షాకాలంలో మేము ఈ వీడియో తీస్తున్న రోజు. మా ఆయన చూసినావా నీ ప్రయత్నానికి వాతావరణం ఎట్లా చేసిందో అది అని చెప్తారు. ఆయన జోకులు వేస్తారు, సెటైర్లు వేస్తారు నా మీద. ఇంటి దగ్గర పిల్లల్ని పట్టుకోవడానికి మా ఆయన ఉన్నాడు అనేసి నేను మా ఫ్రెండ్ తోటి కలిసి మా పక్కకు లేడీస్ ఎంపోరియం ఉంటుంది, మా గల్లీలోనే ఉంటుంది. సో ఆ గాజులు తెచ్చుకుంటాను అడిగిపోయినా. ఈ షాప్లో అయితే అన్ని రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి మనకి. అండ్ నేను ఇంతకుముందు ఒక ఎలాస్టిక్ ప్లాజో ప్యాంట్స్కి ఎలాస్టిక్ ఎట్లా వేయాలని ఒక వీడియో చేసిన, అవి కూడా అట్లాంటి ఎలాస్టిక్లు అన్నీ దొరుకుతాయి ఈ షాప్లో. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో. నేనైతే
నేను ఎక్కువ ఈ షాపులనే తీసుకుంటా నా గాజులన్నీ. అండ్ గాజులు లేవు డైలీ యూజ్ కన్నట్టుగా గాజులు తీసుకొని పోయినా. అండ్ తీసుకొని పోయినా కదా మా వారితో వేయించుకుంటా అన్నట్టుగా ఆయనతో వేయించుకున్నా. అండ్ నేను ఇది ఒక మంచి రీల్ చేసి మంచి పాట యాడ్ చేసి షార్ట్ కింద కూడా పెట్టిన. నేను కింద ఇస్తా డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి చూడండి. బాగా వ్యూస్ వచ్చినాయి ఆ షార్ట్కి కూడా. అండ్ నాకు మంచిగా అనిపించింది. సో పనులన్నీ అయిపోయినాయి, బట్టలు ఇట్లా మడత పెట్టేసిన. అండ్ మా చిన్న పాపగాడైతే మంచిగా ఆడుకుంటుండు. వాడికి ఏందో నాకు అర్థం కాదు, పోయి బీరువా సందులో మూతి పెడుతుంది, లేకపోతే బియ్యం సంచులలో పోయి ఆ 2 సంచుల మధ్యలో మూతి పెడుతుంది. అందులో ఏముంటుందో నాకు అర్థం కాదు, పోయి అందులోనే మూతి పెడుతుంది ఎందుకో ఏమో. అండ్ ఈ మధ్య అసలు వెయిట్ బాగా లాస్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకే వెయిట్ గెయిన్ కోసానికని మాకు తెలిసిన ఒక డైటీషియన్ మా రిలేటివ్సే, ఆవిడ అడిగితే ఆవిడ ఇది షేర్ చేసిందనమాట. ఏంటంటే డైలీ నైట్ ఒక బనానా, గుప్పడు పీనట్స్ అండ్ కొంచెం బెల్లము, పాలు కలిపి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అంటే మిల్క్ షేక్ లాగా వేసేసుకొని నైట్ పూట తాగు. ఒక నెల రోజులు అట్లా తాగితే ఒక 2-3 kgs పెరుగుతావు, స్కిప్ చేయకుండా అయితే డైలీ తాగు అని చెప్పింది. సో నేనేందంటే అది ఒక 2 days ఏమో చేసుకున్నా. నాకు అస్సలు నచ్చలేదు, అది ఎట్లనో ఉంది తాగుతుంటే. అంటే మంచి థింగ్ ఎట్లయినా మంచిగా ఉంటుంది కదా, టేస్టీగా ఎందుకు ఉంటుంది చెప్పండి. కొంచెం పీనట్ లాగా ఇట్లనో ఉంది, అంటే నాకు నచ్చలేదు ఎందుకో. కానీ తాగాలన్నట్టుగా ఒక 2 or 3 days ట్రై చేసిన. ఇక తాగుతలేను, ఇక అస్సలు తాగుతలేను. అట్లనే ఉంటుంది. ఏది తాగకుండా ఏది తినకుండా వెయిట్ గెయిన్ కావాలంటే ఎట్లయితే అని చెప్పండి, నేను కాం కదా. సో మీకు కూడా వెయిట్ గెయిన్ కావాలంటే ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శనారెడ్డి. నేను వచ్చిన బాయ్.